బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకి బిగ్ అలర్ట్. పాక్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుస బెదిరింపు కాల్లు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ బీసెంట్ కాలనీ ఒకటి, ఆ తర్వాత రైల్వే స్టేషన్. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ ని కూడా మేము పేల్ చేయబోతున్నాం, బాంబు అమర్చామని చెప్పి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 2 అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్, సమీర్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ లో అయితే 2 చోట్ల బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూర్ ప్రదేశం నుంచి ఈ ఫోన్స్ వచ్చినట్టుగా అక్కడి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో కూడా ఈ స్థాయిలోనే అలర్ట్ జారీ చేయబోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఈ రాడికల్ ఆలోచనతోనే, ఉగ్రవాద ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ప్రాంతానికి అలర్ట్ చేయబోతున్నారు. ఇవాళ విజయవాడలో 2 ప్రాంతాలు, విజయవాడలో 2 ప్రాంతాలతో పాటుగా వైజాగ్ లో ఒక ప్రాంతం, ఆ తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేయబోతున్నారు. సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అలర్ట్ చేశారు. వరుస బాంబు బెదిరింపులు కొంత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకరి కాదు, ఇద్దరు కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా పెద్ద మొత్తంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేశాం. హిజాబుల్ ముజాహిదీన్, జైష్ మహమ్మద్, లష్కర్ తోయిబా ఈ 3 ఉగ్రవాద స్థావరాలని పేల్చేశాం. సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు నిలమట్టం చేశాం. పాకిస్తాన్ సంబంధించిన 11 ఎయిర్ బేస్ నిలమట్టం చేశాం. మన బ్రహ్మోస్ మిసైల్ ని ప్రయోగించాం. మన ఎయిర్ డిఫెన్స్ గన్స్ S-400, ఆకాశ్ తీర్ లాంటి చాలా అనువైనటువంటి ఒక అస్త్రాలను ఉపయోగించి అన్నిటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. ఒకవేళ కనుక పాకిస్తాన్ ఇంకా యుద్ధం కొనసాగించి ఉంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఎందుకంటే యుద్ధం బార్డర్ లో జరిగితే స్లీపర్ సెల్స్ అంతా కూడా ఏదో రకమైనటువంటి ప్రచారం తెరలేత్తు మారణహోమం సృష్టించే వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయింది కదా, అందుకే ఇక్కడ ఏదో రకమైనటువంటి అలజడి, ఏదో రకమైనటువంటి ఒక మారణహోమం, ఏదో రకమైనటువంటి దాడి, ఆందోళన రేకెత్తించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ స్లీపర్ సెల్స్ అంతా ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మన దగ్గరే ఉండి, మన చుట్టేనే తిరుగుతూ, మనకు సంబంధించిన సమాచారం తెలుసుకొని, మన దగ్గర నీళ్లు తాగుతూ, మన తిండి తింటూ, మనతో పాటే ఉంటూ, మనపైనే మారణ హోమానికి, దారుణంగా దాడులకి, పేలుళ్ళకి ఆలోచన చేస్తున్నవారు. సో విజయవాడలో ఎవరైతే, విజయనగరంలో పట్టుబడినటువంటి ఆ రహీం ఉర్ సిరాజ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఏకంగా ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్ల ద్వారా కొంత మందుగుండు సామాగ్రిని తీసుకొచ్చుకున్నాడు. ఏకంగా వరుస బాంబుల పేలులకి పాల్పడే విధంగా రిహార్సల్స్ కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు. అంటే విజయనగరంలో ఈ రకమైనటువంటి రిహార్సల్స్ చేసి ఎక్కడ ఆయన ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాడని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ వాళ్ళు మాత్రం బాంబ్ బ్లాస్ట్లకి సిద్ధమయ్యారు. అవసరమైతే మానవ బాంబులుగా కూడా మారొచ్చు అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రాష్ట్రాలు అలర్ట్ చేశారు. 2 రాష్ట్రాలకు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, స్లీపర్ సెల్స్ ని ఒక కంట కనిపెట్టండి. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఒక డెఫినెట్గా ఆర్టీవీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక విషయాన్ని కూడా మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీరు ఆర్టీవీ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగునా విస్తరించి ఉన్నారు. మా వాళ్ళు ప్రతి చోట కూడా మా ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. మీరు మీ సమాచారాన్ని ఆర్టీవీ ప్రతినిధులకు చేరవేయండి. మీకు ఎవరిపై అనుమానంగా ఉందా, ఈ రహీం లాగా, సమీర్ లాగా ఇంకెవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఉంటారనే అనుమానం మీకుంటే వెంటనే మా ప్రతినిధులను సంప్రదించి మీ సమాచారం షేర్ చేయండి, మీ అనుమానాన్ని వ్యక్తపరచండి. లేదంటే మీరు కామెంట్లో పెట్టినా సరే, మీరు కనుక అనుమానం ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్స్ అవుతాను. ఈ లైవ్లోనే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పోలీసులకు పాస్ చేద్దాం. మీకు ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు, పలానా చోట ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, ఇతర దేశాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి సంబంధించి మీకు అనుమానం ఉంటే వెంటనే మాకు సమాచారం అందించండి. మా ప్రతినిధులు డెఫినెట్గా మేము రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తాం. పోలీసుల నుంచి వారిని విచారణ చేసే విద్య వరకు కూడా వాళ్ళపైన ఒత్తిడి తెస్తూ ఉంటాం. పోలీసులకి ఎప్పటికప్పుడు మేము కూడా సమాచారం అందిస్తూనే ఉంటాం. సో డెఫినెట్గా అటువంటి బాధ్యత మనం తీసుకోకపోతే మనం కొంత పొరపాటు పడ్డట్టే. మనం కాస్త ఆలస్యంగా ఉండి ఏమరపాటుగా కనుక ఉంటే మనం డెఫినెట్గా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. నేను ఇది చెప్తున్న మాటలు మీకు చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, భయపడిపోవచ్చు, భయానకం కూడా ఉండొచ్చు. కానీ నేను చెప్పేది నిజం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరైనా అనుకున్నామా మన సికింద్రాబాద్ ప్రాంతాల్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఒక ఉగ్రవాది ఇక్కడ పుడతాడు అనుకున్నామా? ఇక్కడ ఆయన తయారవుతాడు అనుకున్నామా? ఇక్కడే తయారయ్యాడు. విజయనగరంలో మనం ఎప్పుడైనా ఊహించామా? రహీం ఉర్ సిరాజ్ లాంటి వ్యక్తులు ఏకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారని మనం ఊహించామా?
తరచుగా బాంబు బెదిరింపులు వస్తూనే ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలాసార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. కానీ అవన్నీ కూడా కొంత తేలికపాటి కొట్టిపారేస్తారు. అప్పుడు ఇంత అలజడి, ఇంత అలర్ట్ అవసరం లేదు. ఎందుకంటే అది నార్మల్ సిచ్యువేషన్. కొంతమంది భయభ్రాంతలకు గురి చేసే విధంగా, కావాలని బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేము. మీరు చూడండి, ఆ పైన ఫస్ట్ రోలో లాస్ట్ థర్డ్ బాక్స్లో కనిపించే విషయాలు ఏంటో తెలుసా? ఈరోజు విజయవాడలోని బీసెంట్ కాలనీ అది. సో బీసెంట్ కాలనీలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ షాపింగ్ కాంప్లెక్స్లని, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా మూసేయించారు. ఎందుకు తెలుసా? ఈరోజు అక్కడ బాంబు పెట్టాము, మేము ఈ బాంబులు దాడులకు పాల్పడుతున్నామని చెప్పి కొంతమంది ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగిపోయి ఈ మొదటి బాక్స్ మీకు కనబడుతున్న దృశ్యాలు మొత్తం కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క ప్రయాణికుని బ్యాగ్ని తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరిని అనుమానించారు. ప్రతిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించారు. అంటే మొత్తం పోలీసులు వాళ్ళ అండర్ కవర్లోకి తీసుకున్నారు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ని. తాజాగా లేటెస్ట్గా వెరీ ఫ్యూ సెకండ్స్ బ్యాక్, నేను ఈ వార్త మీకు చెప్పేటువంటి కొన్ని నిమిషాల ముందే విజయవాడతో పాటుగా విశాఖపట్నం ఆ రైల్వే స్టేషన్ ని కూడా మేము బాంబు దాడులో లేపేయబోతున్నామని చెప్పి కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిలో నిజాలు ఏంటి అని పక్కన పెడితే ఇటువంటి వరుస కాల్స్ వస్తున్నాయంటే మనం అనుమానించాల్సిందే. ఎటువంటి స్లీపర్ సెల్స్ వాళ్ళు మన హైదరాబాదీలు ఇక్కడి వాళ్ళే అని చెప్పలేం. రాష్ట్ర నలుమూలలో ఎక్కడి నుంచి ఇక్కడ రావచ్చు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగానే వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి అనుమానితులుగా ఉన్న వారందరికి సమాచారాన్ని మాకు చేరవేయండి. డెఫినెట్గా మేము బాధ్యత తీసుకొని వారి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తాం. సో హైదరాబాద్లో కూడా కొంత అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుసగా ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్లో ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నేను చెప్పడంలో మీకు కొంత అతిశయోక్తి కావచ్చు, కొంత మీకు భయం కల్పించవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, మనం జాగ్రత్తగా ఉందామని మాత్రమే చెప్తున్నాను. నేను ఎక్కడో విజయనగరంలో వచ్చింది మన దగ్గర రారా, ఎక్కడో వైజాగ్లో వచ్చింది మన దగ్గర రారా, అటువంటి ఆపర్చునిటీ లేదంటారా? అటువంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. వరుస కాల్స్ కొంత బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేయబోతున్నారు. అటువంటి సినారియో ఉండబోతోంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, అటు ఏపీ పోలీసు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, కేంద్ర హోంశాఖ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. 30 రోజుల్లోగా మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర దేశస్తులని గమనించండి. వాళ్ళకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే వాళ్ళు వెంటనే డిమోటేషన్ కింద ఇక్కడ నుంచి పంపించేయండి అని చెప్పి చాలా క్లియర్గా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ పనిలో ఉన్నారు. ఆ పని కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే పని కొనసాగుతూ ఉందో నిఘా వర్గాలు అంచనా వేస్తూ, నిఘా వర్గాలు కూడా నిఘా పెడుతూ కొన్ని కీలకమైనటువంటి కొన్ని సమాచారం రాబడుతూ ఉన్నారు. అటువంటిదే ఇప్పుడు రహీం ఉర్సిరాజ్ విషయంలో జరిగింది, సమీర్ విషయంలో జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, జాగ్రత్తగా ఉండండి. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. దయచేసి వినండి. ఎప్పుడైతే పాకిస్తాన్ అక్కడ కుప్పకూలిపోయిందో, పాకిస్తాన్ మన దేశాన్ని చూసి, మన ఆర్మీ ప్రదర్శన చూసి, మన దేశ తెగింపు చూసి మోకరిల్లిపోయిందో, ఇక ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు దారి లేదు. కాబట్టి ఇక్కడున్న స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేస్తూ ఇక్కడ కొన్ని అలజడులు సృష్టించాలి, ఆందోళన రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తీయబోతోంది. గతంలో మన హైదరాబాద్ దాడులు చూసాం, ముంబై, ఇవన్నీ జరిగింది కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా ఇక్కడున్న స్లీపర్ సెల్సే ద మోస్ట్ కీ రోల్ ప్లే చేసింది. కాబట్టి అటువంటి వాళ్ళని గమనించండి అని చెప్పి పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ నెలకొంటుంది. ప్రజలు కూడా కొంత భయపడిపోతున్నారు. అటు విజయవాడ బీసెంట్ కాలనీ, ఆ తర్వాత రైల్వే స్టేషన్, వైజాగ్ రైల్వే స్టేషన్కి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. సో ఎలా ఉండబోతోంది, ఎటువంటి సినారియో నెలకొనబోతోంది, పోలీసు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఏంది, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విజయవాడ సిటీలో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల సంబంధించిన బెదిరింపు కాల్ అనేది చాలా ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ అలజడి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు బెంచ్ సర్కిల్ నుంచి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఉదయం అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు బీసెంట్ రోడ్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. షాపులతో సహా మధ్యాహ్నం వరకు ఎవరు షాపులు తెరవడానికి భయపడ్డారు అంటే ఇక్కడ పరిస్థితి అయితే అర్థం చేసుకోవాలి. మరోవైపు మధ్యాహ్నం వచ్చేసరికి కరెక్ట్ గా 12 గంటల ప్రాంతాల్లో పూర్తిగా కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 కంప్లీట్ గా పోలీసులు తర్వాత అక్కడికి టీమ్స్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి, ఈ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి విజయవాడ లాంటి నగరాలకు కూడా వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇటువంటి సంఘటనలు చూసాం, అల్లారా ఎదుర్కొన్నాం, చూసాం. ఉగ్రవాద సంస్థల కొంత హైదరాబాద్ లో
అప్పుడెప్పుడు కనపడ్డ పరిస్థితులు మనం చూసాం. ఎక్కువ కూడా ఉగ్రవాదుల్ని కూడా చాలా కాలంగా హైదరాబాద్ నుంచి పట్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉండేది. కానీ అది చివరకు ప్రశాంత జిల్లాగా ఉన్న విజయనగరం జిల్లాకి పాకిపోయింది. విజయనగరం జిల్లాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కావచ్చు, అక్కడి నుంచి తిరిగి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తితో వీళ్ళిద్దరికీ టచ్ లో ఉండడం కావచ్చు, వాళ్ళ మధ్య వస్తున్న విచారణలో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి రావడం కావచ్చు, వాళ్ళు దీంతో ఆర్డర్ పెట్టి మరి వస్తువులని మందు విద్యుత్ సామాగ్రిని కొనడం కావచ్చు. ఇవన్నీ కానీ మనం ఒకసారి కానీ చూసుకుంటే ఎక్కడో ఏదో జరగబోతుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే భారతదేశం మొత్తంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఏదో జరగబోతున్నాయనే అనే ఒక పూర్తి స్థాయి సమాచారం డెఫినెట్ గా సమాచారం అయితే వస్తోంది. దీంతో అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి డెఫినెట్ గా కనబడుతుంది. ఈ 3 సిటీలు హైదరాబాద్, ఇప్పుడు ఏపీలోనే విజయవాడ, వైజాగ్ ని టార్గెట్ చేస్తే హైదరాబాద్ కూడా కుట్రకి దారైంది. హైదరాబాద్ లో గతంలో అయితే విన్నాం కానీ ఇప్పుడు తాజాగా రైల్వే స్టేషన్ వైజాగ్ లో కూడా టార్గెట్ గా పాక్ కుట్ర చేసిందా అనే ఒక వైజాగ్ ని పేల్చేస్తామంటూ మరో బెదిరింపు కాల్ కూడా రావడం కూడా ఇటువంటి దాని మీద కొంత పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా 3 సిటీలు హైదరాబాద్, విజయవాడ, రెండవది విశాఖపట్నం, ఈ 3 సిటీస్ ని పాక్ స్లీపర్ సెల్స్ టార్గెట్ చేశాయా? అందుకేనా ఈ ఫోన్ కాల్స్ అన్ని వస్తున్నాయి. ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఇప్పుడు సింధూర్ నగర్ ఏదైతే విజయవాడలో ఎక్కువ ముస్లిం శాతం పబ్లిక్ ఉండే ఈ నగర్ నుంచి అది కనెక్ట్ అయిందన్న నేపథ్యంలోనే వెంటనే అక్కడ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ప్రాంతం ఉంది కాబట్టి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఏమైనా వెళ్ళిపోయారా అన్న యాంగిల్లో కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి. రద్దీగా ఉండే ప్రాంతాలు బెంచ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా టార్గెట్ చేసి కేవలం ఆంధ్రప్రదేశ్ ఈ బెదిరింపు కాల్స్ తో ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇంపార్టెంట్ గా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల అక్కడ కూడా హై అలర్ట్ లో ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థ కూడా చాలా క్లియర్ గా అయిపోయింది. మీ ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో ఆ డేటా, వాళ్ళకున్న డేటా మొత్తం కూడా సేకరించండి. ఇక్కడ నుంచి వాళ్ళని ఎలా పంపించాలి అనే దాని మీద అప్రమత్తంగా ఉండండి అనేది కూడా చెప్పిన నేపథ్యం మనం చూసామంటే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ కీలకంగా కొన్ని శక్తులు నిజంగానే ఈ వ్యవహారం మీద పనిచేస్తున్నాయా? స్లీపర్ సెల్ నేపథ్యంలో ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? ఇటీవల మనం చూసుకుంటే దాదాపుగా చాలా మంది యూట్యూబర్ మల్హోత్రా లాంటి వ్యక్తులు కూడా ఒక మహిళను కూడా పోలీసులు అదుపు చేసిన పరిస్థితి. ఇటువంటి స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు? చాలా ప్రాంతాల్లో అదుపులో తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ విపరీతంగా పనిచేస్తుంది. మరోవైపు ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా జన రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ప్రధానంగా మనోజ్ ఈ వ్యవహారంలో మాత్రం పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉండాల్సిన ఆవశ్యకత. మీరు చాలా క్లియర్ గా చెప్పారు. పబ్లిక్ అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. పబ్లిక్ కి అనుమానం వచ్చిన ఏ చిన్న విషయాన్ని కూడా ఎక్కడ మనం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇమ్మీడియట్ గా పోలీసులకు అందించడము లేదు. ఆర్టీవీ ప్రతినిధులు ప్రతి క్షణం ఈ వ్యవహారం మీద సిద్ధంగా ఉన్నారు. ఆర్టీవీ ప్రతినిధులకి సమాచారం అందించిన పోలీసులకి సమాచారం అందించి అది విద్య తేలేంత వరకు కూడా ఆ వ్యవహారాన్ని అనుక్షణం ఒక టార్గెట్ చేసి ఫాలోఅప్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు చాలా ఒకవైపు కేంద్రం నుంచి కూడా ఒక పక్క ఆదేశాలు వచ్చాయి. కేంద్ర హోంశాఖ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల సమయం ఇస్తున్నా. 30 రోజుల్లో మీ రాష్ట్రాల్లో ఎవరైతే ఇతర దేశస్తులు ఉన్నారో వారి డాక్యుమెంట్లు పరిశీలించండి. వారి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత వాళ్ళు సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇంకా ఇక్కడ కొనసాగితే వారిని పంపించేయండి, వెంటనే అదుపులోకి తీసుకోండి. ఇటువంటి ఆదేశాలు జారీ అయ్యాయి. చాలా క్లియర్గా ఇంటెన్షన్స్ వస్తూ ఉన్నాయి. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. మన దాని తాలూకా విషయాలని ఎప్పటికప్పుడు మనం ప్రజలకు చేరవేస్తున్నాం. లైవ్గా మనం కూడా చూస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్, విజయనగరంలో ఏం జరిగింది, విజయవాడలో ఈరోజు ఎటువంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పి ఈ విషయాలపైన 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి అలర్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే పోలీసులు అనుకున్న స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఈ కార్డెన్ సెర్చ్లు కేంద్ర ఆదేశాలని పాటిస్తున్నారా? అటువంటి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయా?
ఇది చాలా సీరియస్ గా కేంద్రం కూడా చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. బేసిక్ గా నిన్న రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో, విజయవాడ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపుగా 15-16 మంది విదేశీయులు, బంగ్లాదేశీయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి ఇంట్రాగ్రేషన్ చేసి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి అన్నింటినీ కూడా పోలీసులు చాలా గోప్యంగానే ఆహారం వచ్చి నడుపుతున్నారు. అయితే ఎంతవరకు ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది, లేదు సెంట్రల్ ఇచ్చిన ఆదేశాలని ఆయా రాష్ట్రాలు పరిగణలో తీసుకుంటున్నాయా లేదా అనేది ఆలోచించాలి. అయితే ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని నడపాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎప్పుడూ లేని ఆంధ్రప్రదేశ్ లో, అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడ్డ కొత్త తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఈ కల్చర్, ఉగ్రవాద చర్యలు కల్చర్ ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం బహుశా వైజాగ్ కి బెదిరింపు కాల్లు రావడం, విజయవాడలో 2 చోట్ల బెదిరింపు కాల్స్ రావడం, వీటన్నిటిని అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో రెగ్యులర్ గా వచ్చేది మనం అంతా చూసాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల్లోనూ అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా లేదా? సో మరి కేంద్రం అయితే చాలా క్లియర్ గానే చెప్తోంది, మీ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత వచ్చింది, ఇటువంటి పరిస్థితుల్లో మీరు యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది. బహుశా అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే రిజల్ట్స్ ఆయా రాష్ట్రాల నుంచి ఏ విధంగా ఉన్నాయో చూడాలి. బట్ ఇప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా చాలా క్లియర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఆ ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ విషయం పైన పోలీసు ఎంత మేర విచారిస్తున్నారు? ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ నెంబర్స్ ఎవరివి, ఏ రకమైన విచారణ జరుగుతుంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ ఆ కాల్ వచ్చిన అన్న వెంటనే ఆ కాల్ నుంచి నేరుగా ఏరియా నుంచి కాల్ వచ్చిందనే ఒక సిస్టమ్ అయితే గుర్తించారు. కానీ ఆ సింగనగర్ ఏరియాలో కొంత సమాచారం సేకరిస్తున్నారు. బహుశా ఇది టెప్టెడ్ ఫోన్ గా, అంటే ఎవరి దగ్గర నుంచో ఫోన్ టెప్ట్ చేసిన ఫోన్ గానే ముందుగా అనుమతిస్తారు. అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందనే కొంత సమాచారం ఉంది. కానీ ఇప్పటికీ దాని మీద కొంత సమాచారం అయితే ఈ వ్యవహారం మీద పోలీసులు కొంచెం గోప్యంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని చెప్పడానికి పై అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. సో కాబట్టి కొన్ని టీమ్స్ అయితే పూర్తిగా పనిచేస్తున్నారు. అలాగే వైజాగ్ నుంచి వచ్చిన ఆహారంలో కూడా ఎక్కడి నుంచి ఫోన్స్ వచ్చిన దాని మీద కూడా కొంత సమాచారం సేకరించే పని అయితే ఉన్నారు. ఇప్పుడు వరకు మనకు చింగూరు నగర్ నుంచి ఈ కాల్స్ వచ్చాయని ఒక ఐడియా మాత్రం పబ్లిక్ పోలీసులకి కొంత పూర్తి సమాచారం అయితే అందింది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లో 3 చోట్ల బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వైజాగ్ రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్, ఆ తర్వాత విజయవాడలోని బీసెంట్ కాలనీ. చాలా క్రౌడీ ప్లేసెస్, హై డెన్సిటీ పాపులేషన్. నేను పదే మీ అందరికి చెప్తుంది అదే. ఎక్కడైతే తక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా జనాభా ఉంటారో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని ఇటువంటి బాంబు బెదిరింపు కాల్స్ కానివ్వండి, లేదంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి అక్కడ ఇటువంటి దారుణాలకి, మారణ హోమాలకు సృష్టించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే 2 అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 కలిసి నార్త్ ఇండియన్స్ అనేటువంటి రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి ప్రాంతాల్లో మరో 30 మందితో జతకట్టారు. వీరందరికీ ఏకంగా బాంబులు తయారీ చేయడం ఎలా కూడా శిక్షణ తీసుకున్నారు. ఆ బాంబులు తయారు చేయడం విధానం పైన ఏకంగా విజయనగరంలో ఏకంగా రహీం ఉర్ సిరాజ్ అనేటువంటి వ్యక్తి అయితే ఏకంగా బాంబులను తయారు చేయడం కోసం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకున్నాడు, తయారు చేయడం ప్రారంభించేశాడు. విజయనగరం అవుట్స్కట్స్ లో ట్రయల్స్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సమీర్ కూడా జత అయ్యాడు. సుమారుగా 30 మంది టీంతో ఇదంతా నిర్వాహకం నడుస్తోంది. సో ఇప్పటికే ఆర్టీవీ వారి కుటుంబంతో మాట్లాడింది, వారికి సంబంధించిన సంబంధికులతో మాట్లాడింది. వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే మాకు ఏం తెలియదు అంటున్నారు. కానీ వాళ్ళకి సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఇదే రాడికలిజంతో, దురాలోచనతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, లేదంటే ఎటువంటి మారణహోమం సృష్టించాలి. పాకిస్తాన్ మద్దతుదారులుగా, పాకిస్తాన్కి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు మన దేశంలో ఉండి ఇక్కడే తిండి ఇక్కడే బతుకు జీవనం గడుపుతోని ఇక్కడే దాడులకు పాల్పడిన ఆలోచనలో కూడా ఉన్నారు. మీరు నమ్మరు, మానవ బాంబులు కొన్ని సినిమాలో మనం చూసారా, సూసైడల్ బాంబ్స్. వాళ్ళే ఒక బాంబ్ని వాళ్ళ చుట్టూ అమర్చుకొని వచ్చి అవసరమైతే వాళ్ళే పేలిపోయినా పర్లేదు కానీ అక్కడ ఒక మారణహోమం సృష్టించాలని ఆలోచనతో ఉంటారు చూసారా. ఆ రకమైనటువంటి ఇంటెన్షన్స్తో అంత దూరం వరకు వెళ్ళింది వీళ్ళ మైండ్ సెట్. అటువంటి దుర్మార్గులు ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో ఆ స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ మోకరిల్లిపోయిందో, పాకిస్తాన్ ఓటమికి చవి చూసిందో, పాకిస్తాన్ అల్లాడిపోయిందో, ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. సో దయచేసి రిక్వెస్ట్ ఎవ్రీవన్, స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని గమనిద్దాం. ఎవరైతే అనుమానంగా ఉన్నారో, అనుమానితులుగా ఉన్నారో వారిని గమనిద్దాం. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ని నమ్మొచ్చా అనేటువంటి ఒక పోల్ కండక్ట్ చేశాం. దీంట్లోనే సుమారుగా ఈ 10-15 నిమిషాలు 100 మందికి పైగా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 89% మంది నమ్మొద్దు అని, నో అని ఆన్సర్ చేస్తే 11% మంది ఎస్ అని కామెంట్ చేస్తున్నారు. సిగ్గుండాలి.
కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? భారతీయులు అయి ఉండి తెలుగు రాష్ట్రాల వారు, నేను పెట్టేది నా భాష లేకుంటే ఇప్పుడు ఎవరికి అర్థమో తెలుగు భాష అర్థమైన వాళ్ళకే కదా, 2 రాష్ట్రాల ప్రజలకే కదా. మరి 2 రాష్ట్రాల ప్రజలపైన తెలుగు వాళ్ళు ఎవరు ఈ స్లీపర్ సెల్స్గా మారింది? మీరు పాకిస్తాన్ నమ్ముతారా? అందుకే ఇక్కడ ఎందుకు ఇది మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ నమ్మొచ్చు అన్న వాళ్ళంతా కూడా ఉగ్రవాదులే. మీరంతా ఉగ్రవాదులే, మీరంతా స్లీపర్ సెల్సే. మన దేశంలో ఉండి ఇక్కడ ప్రజల్ని ఇబ్బందుల గురించి ఆలోచనతో ఉన్నవారే. మీరు మీ ఉద్దేశాన్ని మార్చండి. 12% మంది ఇంకా పెరుగుతోంది. 12% మంది ప్రెసిడెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నమ్మొచ్చు అంటే ఎస్ నమ్మొచ్చు పాకిస్తానీ అంటున్నారు. వీళ్ళంతా దుర్మార్గులు, ఉగ్రవాదులే. వీళ్ళందరినీ పసిగట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది, నా పైన కూడా ఉంది. అందుకే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ ఇన్ఫర్మేషన్ని మీ చుట్టూ ఎవరు అనుమానంగా ఉన్నారంటే నాకు ఈ కామెంట్లో తెలియజేయండి. మీరు ఈ కామెంట్లో వెంటనే మీరు పెట్టండి. ఇక్కడ సార్ మా దగ్గర పలానా ఏరియాలో ఒక అనుమానితుడు ఉన్నాడు, మాకు అనుమానంగా ఉందంటే ఎస్ మీరు అనుమానాన్ని వ్యక్తం చేయండి. డెఫినెట్గా మేము పోలీసులకు సమాచారం చేరవేస్తాం, మేము కూడా దాన్ని పరిశీలిస్తాం. అంటే మా ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. మా ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినారు కాబట్టి అడుగడుగున ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళిపోయి వారికి సమాచారం అందించండి. నేను మా ఆర్టీవీ ప్రతినిధులను కూడా అలర్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా అలర్ట్గా ఉండండి. అటువంటి ప్రజలకి సామాన్యులకు అందుబాటులో ఉండండి. వాళ్ళ సమాచారాన్ని వెంటనే పోలీసులకు చేరవేయండి. మనల్ని మనం రక్షించుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించాల్సిందే. వెన్ నేషన్ కమ్స్ ఫస్ట్, ఆర్టీవీ స్టాండ్స్ ఫస్ట్. ఎక్కడైతే దేశానికి సంబంధించిన అంశం వస్తుందో అక్కడ ఆర్టీవీ తప్పకుండా ముందుగా నిలబడుతుంది. డెఫినెట్గా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇచ్చడంతో పాటుగా సొసైటీలో చాలా బాధ్యత కూడా ఉంది కాబట్టి మా పైన కూడా చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అందుకే నేను అంటున్నాను, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదనుకుంటే పోలీసులు డైరెక్ట్గా చేరవేయండి. మీరు కామెంట్స్లో చెప్పినా పర్వాలేదు, నేను మీ కామెంట్స్ చదువుతాను. మీ చుట్టూ ఎవరైనా కనుక ఇతర దేశస్తులు ఉన్నారా, వాళ్ళపై అనుమానంగా ఉందా, ఇటువంటి విధానాలకు ఎవరైనా పాల్పడుతున్నారా? ఈరోజు కనుక మీరు ఏదైనా ప్రాంతాలకి క్రౌడీ ప్లేసెస్ కనుక వెళ్ళి ఉంటే, అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, చాలా క్రౌడీ ప్లేసెస్ ఉన్నాయి, థియేటర్స్, మాల్స్, ప్రతి చోట కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే వరుసగా ఇటువంటి దాడులకి పాల్పడిన ఆలోచన ఉంది. మీరు అనుకోవచ్చు బహుశా అయిపోయింది కదా యుద్ధం ఎక్కడిది ఇంకా అని చెప్పి. గతంలో ఇదే రకంగా చాలాసార్లు నమ్మించి గొంతు కోసేటువంటి దుర్బుద్ధి పాకిస్తాన్ది, ఆ దుర్మార్గులది, ఆ పిచ్చి మూకలది నమ్మించి గొంతు కోసేటువంటి రకాలు అవన్నీ కూడా. సో వాళ్ళని డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇక్కడ నమ్ముతామని చెప్పి సుమారుగా 11% మంది వేస్తుందంటే మీరంతా కూడా పాకిస్తానీలే. దయచేసి మీరైనా రండి. మరి మీరైనా ఎస్ మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మేము భారతీయులుగా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారిగా ఇక్కడ ఉండదలుచుకోలేదు, మేము ఏ మతం ఏ కులం అని చూడడం, ఇక్కడ మీ మతాలు కులాలు మాకు అవసరం లేదు, మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా, మీరు ఉగ్రవాదే. సో మీరు డైరెక్ట్గా బహిరంగంగా బయటకు రండి. మేము బాధ్యత తీసుకుని అందరికీ కూడా సేఫ్గా ఇక్కడ మిమ్మల్ని కొట్టం తిట్టం, సేఫ్గా మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తాం. మీరు అక్కడ చావండి, ఇక మీ చావు మీరు చావండి అక్కడ. కానీ ఇక్కడ మా దగ్గర ఉంటూ మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. మిమ్మల్ని డెఫినెట్గా మా ప్రజలు ఒక్కసారి కనుక మీ భరతం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎక్కడెక్కడ ఇంకా అనుమానంగా ఉంది, ఎటువంటి స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.